చూస్తున్నాను. సో మేము ఎక్కడెక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాము, ఆల్మోస్ట్ అన్ని చోట్ల సేమ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాక్చువల్లీ నేను నా రియాక్షన్స్ అన్ని చూసేసరికి నేను పడిన కష్టంతో మర్చిపోయాను. నేను చాలా హ్యాపీగా ఉంది. అండ్ రేపు థియేటర్స్లో వస్తున్నాం. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుందని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే పిలవగానే వచ్చి మాట్లాడినందుకు కూడా థ్యాంక్ యూ. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మా డైరెక్టర్ గారు అనిల్ బైడప్ప గారికి హార్టియస్ట్ వెల్కమ్. రాజాది రాజాతో ఒక బ్లాక్ బస్టర్ అందుకోబోతున్న డైరెక్టర్. ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ మా రాజాది రాజా టీం తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మేము ఈ మూవీని ఆల్మోస్ట్ 1.5 yearsగా మేము కలగంటూ ఉన్నాము. ఆ కళని నిజం చేసుకునే ప్రయత్నంలో మేము కొన్నిసార్లు ఫైట్ చేసుకున్నాము, కొన్నిసార్లు ఒకరి మీద ఒకళ్ళు అడిగాము, యుద్ధాలు జరిగినాయి. సినిమాలో కొద్దిగా యుద్ధాలు తక్కువ కానీ మా మధ్యలో కొన్ని జరిగినాయి. కానీ అట్ ద ఎండ్ ఫైనల్గా వచ్చేసరికి ఒక మంచి అవుట్పుట్ కోసమే మేము అన్ని రకాలుగా కూడా మాట్లాడుకున్నాం, పోట్లాడుకున్నాం. ఫైనల్గా నిన్న ఆడియన్స్తో పాటు సినిమా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే నేను యాజ్ ఏ డైరెక్టర్గా ఒక 15 yearsగా నేను ఇండస్ట్రీలో ఉండి ఎలాంటి సినిమాతో నేను ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకుంటున్నాను. రాజాది రాజా అబ్సల్యూట్లీ అలాంటి సినిమా. ఇది అందరికీ నచ్చుతుంది, అందరికీ దగ్గర అవుతుంది. అండ్ ఒక యాక్చువల్గా ఏంటంటే లైఫ్లో మనం ఒకటి అవ్వాలని కోరుకుంటూ ఉంటాం, మన పేరెంట్స్ మనం ఇంకొకటి అవ్వాలని అనుకుంటుంటారు. కానీ డెస్టినీ మనకి ఇంకా హయ్యర్ పర్పస్ని మనకి ఆల్రెడీ ఏంటంటే ఫిక్స్ చేసి ఉంటుంది. రాజాది రాజాలో మా రాజ్కి అలాంటి హయ్యర్ పర్పస్ని అచీవ్ చేయడానికే అతను ఉన్నాడు. సో ప్రేక్షకులందరూ మా రాజాది రాజా సినిమాని తమ సినిమాగా అనుకొని విజయం చేకూరుస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ నేను యాక్చువల్గా చాలా అనుకున్నాను, మర్చిపోతున్నాను. అండ్ వన్స్ అగైన్ యాక్చువల్గా 2 సార్లు మాట్లాడే కానీ మా హీరోయిన్ గురించి ఎప్పుడు నేను మాట్లాడలేకపోయాను. విశాఖ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు అందరూ స్క్రీన్లో చూశారు. అట్ ద సేమ్ టైం చాలా ప్యాషనేట్ యాక్ట్రెస్. స్టార్టింగ్లో తెలిసిందే కదా, తను ఏంటంటే ఎంత యాక్టింగ్ వచ్చినా సరే తెలుగు అనేసరికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఫైనల్లో నాకు ఎప్పటికీ గుర్తుంది, తనతో ఫైనల్ డే చేసిన షూట్ ఒక మంచి ఎమోషనల్ సీను, ఆల్మోస్ట్ 1.5 page డైలాగ్స్ ఉన్న సీను సింగిల్ టేక్లో తను ఫినిష్ చేసింది. చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల మేము 1 more చేయాల్సి వచ్చింది, కానీ షీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మా హీరో రుత్విక్ గారు, తను అందరూ కష్టపడ్డారు అనుకుంటున్నారు కానీ అతను కష్టపడలేదు, చాలా ఇష్టపడి పనిచేశాడు, ఇష్టపడి చేశారు ప్రతి సీన్ను. అండ్ నరేష్ గారితో తను చేసిన ఎమోషనల్ సీన్ నాకు ఆల్ టైమ్ బెస్ట్ సీన్ అది. ఆ డే మొత్తం కూడా ఏంటంటే మేము ఆ షూట్ చేయడం కోసం 2 రోజుల నుంచి ప్రిపేర్ అయి ఉన్నాము. నరేష్ గారికి ముందు రోజు సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ రేపు మనం ఈ ఎమోషనల్ సీన్ చేయబోతున్నాం అన్నాం. సార్ కూడా ఆ సీన్ మొత్తాన్ని చూస్తున్నారు, సీన్ పేపర్ తీసుకెళ్లారు. నెక్స్ట్ డేకి తన వైపు నుంచి ఫుల్ ఇన్పుట్స్తో వచ్చారు.